బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అందానికి అంతరార్థం అందంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డాక్టర్ మోనితా గారు అందరికీ తెలుసు. సో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు అండ్ మోటివేట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంచి విషయాలు చెప్తుంటారు, పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీతో వచ్చిందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మోనితా గారు. నమస్తే. సో చాలా పాజిటివిటీ ఉంటుంది, ఆరా ఉంటుంది కొంతమంది మనుషులతో మాట్లాడినప్పుడు. సో ఐ కెన్ ఫీల్ దట్ ఆరా. సో ఎటువంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్తో ఇవాళ వచ్చేసారు? ఇది నా కళ్ళ ముందు జరిగిన స్టోరీస్, 2 స్టోరీస్ కూడా ఇవి. ఇది ఒక 20 ఏళ్ళ అబ్బాయి, ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నాడు. ఈ అబ్బాయి 2nd ఇయర్ అప్పుడే అయిపోయి 3rd ఇయర్లోకి ఎంటర్ అయ్యాడు. సో చక్కటి లైఫ్, బిజినెస్ పర్సన్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. 20 ఏళ్ళకే బిజినెస్ స్టార్ట్ కాదు, ఫ్యామిలీ. సో ఫాదర్, మదర్, చెల్లెలు, అబ్బాయి. ఈ అబ్బాయి ఇంకా ఫాదర్ బిజినెస్ కాబట్టి మంచి పొజిషన్లో, అంటే లైక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాడు. బాధ్యత తెలిసిన అబ్బాయి, కానీ ఎంతైనా 20 ఏళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడు, చదువుకుంటే చాలు, ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు, కొంచెం రెస్పాన్సిబిలిటీ తక్కువ అండ్ ఫ్రెండ్స్ మీద జాస్ అంతా, ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరగటం, ఆ ఏజ్ అలానే కదా. సో ఫ్రెండ్స్, చదువు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్తో కూడా స్పెండ్ చేసేవాడు, అది నార్మల్గా జరిగిపోయేది. అయితే ఈ బిజినెస్ ఫ్యామిలీ అవ్వటం, ఈ ఫాదర్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఈ అబ్బాయిని ఫుల్గా నీకు ఏం కావాలంటే అది చేయనా, నేను కోల్పోయిన బాల్యం నువ్వు ఎంజాయ్ చెయ్యి అనే టైప్లో వాళ్ళ నాన్న కూడా అతనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అతను ఫ్రీడమ్ని ఇది చేసేవాడు కాదు, పార్ట్ చేసుకునేవాడు కాదు, మంచిగా ఉండేవాడు. అయితే ఏమైనా సడన్గా ఈ ఫాదర్కి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అవ్వటము ఒక్కసారిగా మేజర్ యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ ఏంటి అందరూ వచ్చి అడిగేది, ఇన్సూరెన్స్ ఉందా? ఓకే, బిజినెస్ ఫ్యామిలీ అవ్వటంతో ఎంతైనా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో ఉన్న అవేర్నెస్, బిజినెస్ ఫ్యామిలీస్లో ఇన్సూరెన్స్లు చేయించాలి, 10 లక్షలు 15 లక్షలు అన్న పాయింట్ ఎప్పుడు ఉండదు, ఆలోచన చేతిలో డబ్బులు ఉంటాయి కదా అన్న పాయింట్లో. సో ఈ అబ్బాయి ఒకసారిగా అసలు బ్లాంక్ అయిపోయాడు. అంటే అసలు అంతే కదా, యాక్సిడెంట్, అసలు ఏం చేయాలి? అప్పుడండి ఆ అబ్బాయి చుట్టూ బంధువులు వచ్చేసారు. ఇప్పటిదాకా అబ్బాయి ఫ్రెండ్స్ అని వాళ్ళని హైలైట్ చేస్తూ వస్తే, అంతమంది ఫ్రెండ్స్లో ఒక 4 ఫ్రెండ్స్ ఇమీడియట్గా అరే వస్తున్నామని వచ్చారు, రెస్పాండ్ అయ్యారు. బట్ ఇప్పటిదాకా సీన్లో లేని కజిన్ బ్రదర్స్, వాళ్ళ ఫాదర్ యొక్క బ్రదర్స్, చుట్టాలు, అసలు ఎప్పుడూ వాళ్ళ గురించి వినని కనని ఊర్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, వీళ్ళందరూ టక ఫోన్లు చేయటం, వచ్చేయటం, రావటం. కొంతమంది బాధ్యత తీసుకుంటారు, ఎలా, డబ్బులు ఉన్నాయా, అమ్మని అడిగి ఇంట్లో ఎంత క్యాష్ ఉంది, నాన్నకి ఇన్సూరెన్స్ ఉందా, ఓకే, ఇలాంటి విషయాలు చొరవ తీసుకొని. ఎందుకంటే ఈ పిల్లోడు 20 ఏళ్ళోడే, ఓకే, తెలుసు అన్ని విషయాలు, కానీ మేనేజ్మెంట్ ఆ టైంలో ఒక అభయహస్తం ఉండాలిగా. తాతయ్య ఉన్నారు, వాళ్ళు కూడా ఆల్రెడీ టెన్షన్లో, స్ట్రెస్లో ఉంటారు ఫైనాన్షియల్గా. సో ఒక తాతయ్య ఉన్నారు, ఇంకో సైడ్ తాతయ్య లేరు, ఫాదర్ లేరు. సో ఇప్పుడు ఏం చేశారు, మామయ్యలు, సొంత మామయ్యల కన్నా, కొన్నిసార్లు కొంతమంది మనకి క్లోజ్ వాళ్ళకన్నా దూరం చుట్టాలు వచ్చేస్తారు. టక అండి, మీరు నమ్మరు, ఒక ఈవిడ ఇంట్లో ఉన్న డబ్బులు పక్కన పెట్టింది, నాన్న ఒక 3 lakhs ఇప్పుడు క్యాష్ అర్జెంటుగా ఉంది, నేను ఈ లోపు అరేంజ్ చేస్తాను, ఇంకా అడుగుతాను అనే లోపు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక 50,000 ఇవ్వనా, అవసరం అయిపోయి నీకు, అలా డబ్బు సాయం కూడా, అంటే వస్తాయి వాళ్ళకి. అదేదో సాయం చేస్తున్నాను, మీ నాన్న ఉన్నాడుగా చేస్తాడులే అనేసి. కొంతమంది డబ్బు సాయం చేయని వాళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు కానీ నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీతోనే ఉంటారా, నువ్వు ఏ పని ఉంటే నాకు చెప్పు, ఏం చేయమంటే అది చేస్తా, బ్లడ్ డొనేషన్స్, వీటి గురించి నేను అరేంజ్ చేస్తా. సో అలా ఒక్కొక్కళ్ళు ఇప్పటిదాకా సీన్లో లేని వాళ్ళందరూ వచ్చేసేసి చాలా హెల్ప్ చేశారు ఆ అబ్బాయికి. అసలు ఆ అబ్బాయి షాక్లోకి వెళ్ళిపోయాడు. ఈ 10 రోజులు ఆ అబ్బాయి ఆ పాయింట్ రిలీజ్ అవ్వలే. వాళ్ళ నాన్న కోలుకుని బయటకు వచ్చాక వాళ్ళ నాన్న ఇంకా అసలు ఎలా ఉంటుంది ఆ మైండ్లో, అసలు హెల్త్ ఒకటి పాయింట్ అయితే, అసలు ఈ పొజిషన్లో నాకు ఏమన్నా అయ్యి ఉంటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నేను ఇంకేం బాధ్యతలు అప్పచెప్పలే. అంతే, 20 ఏళ్ళ కొడుకు ఏం అప్పచెప్తాడు, ఇంత బిజినెస్ పని ఏం అప్పచెప్పలే, ఒక ప్లానింగ్ అయితే ఉంది. ఈయన చేసిన మిస్టేక్ కాదు, ఈయన మంచి మనిషి, కానీ ఎప్పుడు కూడా తన పరిధిని అమ్మ, నాన్న, ఫ్యామిలీ, తమ్ముడు ఫ్యామిలీ అంటే ఇంతవరకే పెట్టుకున్నాడు, అంతేగా, వీళ్ళు బాగుంటే చాలు అనుకున్నాడు. కానీ ఈయనకు బాగాలేనప్పుడు వచ్చిన వాళ్ళని చూస్తే, అరే వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు మన క్లోజ్ వాళ్ళు కదా, వీళ్ళందరూ నా కోసం వచ్చారా, వీళ్ళ కోసం నేను ఎప్పుడు ఏం చేయలేదు, ఎక్కడ చేసుకున్న పుణ్యమో నాకు, వీళ్ళందరూ నాకు ఇప్పుడు హెల్ప్ చేశారు. ఇంకా అతను ఏమన్నాడంటే, ఒక 2 నెలలు పట్టింది అతను కోలుకుని, అందరికి ఎవరికి వాళ్ళకి ఇచ్చేసి. అప్పుడు వచ్చి అబ్బాయి చెప్పాడు, నాన్న వీళ్ళెవ్వరూ అసలు నువ్వు ఎప్పుడు హైలైట్ చేయలేదు, నీ చుట్టాలంట, వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు కలిశారు, సో వీళ్ళు ఇంత హెల్ప్ చేశారు నాకు అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చాలా రియలైజ్ అయ్యాడు. అయ్యో ఎవరికి నేను కష్టానికి ఇంత సాయం కూడా చేయలేదే, అంటే చెయ్యకపోవటం అన్న పాయింట్ కాదు, అక్కడ చెయ్యాలని రియలైజేషన్ రాలేదు.
అంతే కదా. అంతే అంతే సహజంగా అది ఏంటంటే నువ్వు ఫ్యామిలీ మంచిగా, ఇతనికి 45 years అండి, ఇప్పుడే సెటిల్ అవుతున్న ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ బాగుంటే చాలు. కారు కొనుక్కున్నావా, ఇది కొనుక్కున్నావా, పిల్లోడికి బైక్ కొనిచ్చావా, చదివిచ్చావా, నువ్వు బాగా చేసావా, నువ్వంతా బాగున్నావా, ఇంట్లో నీ అమ్మ నన్ను బాగా చూసుకుంటున్నావా, ఇంతవరకే. అంటే ఆ పరిధి అంతవరకే ఉంది. దాన్ని మించి నేను ఇంకేమన్నా చేయొచ్చు నాకు చుట్టాలకి, కానీ నాకు దగ్గర ఉన్న వాళ్ళకి కష్టంలో ఉంటే సాయం చేయొచ్చు, డబ్బులు కూడా ఇచ్చి చేయొచ్చు అన్న ఆలోచన తనకి ఎప్పుడు తట్టలేదు. సో తను ఆ రియలైజేషన్ వచ్చిందనమాట అప్పుడు. నేను కూడా ఇప్పటి నుంచి ఓకే పట్టించుకోవాలి, నా వాళ్ళని ఎవరికైనా సాయం అవసరం వస్తే చేయాలి. నేను అంటే వీళ్ళెవరికి నేను చేయకపోయినా నేను ఎక్కడో చేసిన పుణ్యం వల్ల నాకు ఇది జరిగింది. నాకు లక్కీగా టైమ్లీ అమౌంట్ అందింది, నాకు మనిషి సాయం అందింది, పిల్లాడికి అలా ధైర్యం వచ్చింది కదా, చాలా ధైర్యం కదా. అటు ఆవిడ తోడు. ఎందుకంటే మనకి మీరు గమనిస్తే కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన మన వాళ్ళు ఎవరో తెలిసేది. కరెక్ట్. నేను కూడా రీసెంట్గా ఫేస్ చేసినప్పుడు చాలా పెద్ద గొడవ ఉన్నప్పుడు నా వాళ్ళు ఎవరో నాకు క్లియర్ కట్ ఫిల్టర్ అయిపోయినట్టుగా, కొంతమంది అసలు అటు ఇటు మాట్లాడకుండా గోడ మీద పిల్లలాగా కూర్చున్న బ్యాచ్ కొంతమంది, కేవలం ఫంక్షన్స్ అప్పుడు వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోయే బ్యాచ్ కొంతమంది, కష్టం వచ్చినప్పుడు మనతో నిలిసే బ్యాచ్ కొంతమంది. వాళ్ళు మనం తెలుసుకుంటాం. కష్టం వచ్చిందని బాధపడకుండా తర్వాత మనకి ఎటువంటి మెంబర్స్ మనకు క్లోజ్ అయ్యారు అని తెలుసుకోవడం, అండ్ వాళ్ళ బాగోగులు చూసుకుందాం. నెక్స్ట్ మన చేతనైనంతలో ఒక్కొక్కసారి డబ్బు సాయమే చేయక్కర్లేదు, మనీ ఇంపార్టెంటే కాదు ఇక్కడ, మనిషి టైం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి విలువైంది టైమే. నువ్వు టైం స్పెండ్ చేసావా వాళ్ళతో, వచ్చి ఆ బాబుతో ఒక 1 hour, ఒక 1 day అంతా నాన్న 1 day అంతా ఉన్నాడు, ఇతను ఎవరో నీ దూరం చుట్టమంట, నన్ను మీ అన్నయ్య అంటున్నాడు నిన్ను, అయితే నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు హెల్ప్ చేసావంట, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకి ఏదో హెల్ప్ చేసావంట, అతను వచ్చి నాకు ఇవాళ నాతో మొత్తం ఉన్నాడు నాన్న అనేసరికి వాళ్ళ నాన్న చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఎప్పుడో చేసిన ఒక చిన్న సాయం గుర్తుంచుకున్నాడు ఈ అబ్బాయి. ఈ టైంలో కష్టకాలంలో వచ్చి నాతో మా కొడుకుకి ధైర్యం ఇచ్చాడే, ఇలాంటివి చాలా ముఖ్యం కదా. అలా రియలైజ్ అయ్యాడు అబ్బాయి వాళ్ళ నాన్న. ఇలా నా కళ్ళ ముందు ఇంకొక స్టోరీ జరిగింది. ఇదేంటి అని అంటే, నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, నా పక్కన ప్యారల్గా పెరిగిన కజిన్స్ అనమాట. వాళ్ళు చిన్నప్పుడు అంతా కూడా చిన్న ఇంట్లో అయినా కూడా మామయ్యల దగ్గర పిల్లలందరూ పెరిగారు. మామయ్య పిల్లలు, 2 మామయ్యల పిల్లలు అండ్ అక్క చెల్లెల పిల్లలు స్కూల్స్ పల్లెటూరులో ఉండేవాళ్ళు. స్కూల్ కోసం మా ఊర్లోనే దాదాపు ఒక 10 మంది పిల్లలు ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి పెరిగారు. సో కష్టసుఖం తెలిసిన బ్యాచ్ వీళ్ళంతా. సో దాంట్లో ఒక కజిన్కి వైఫ్కి డెలివరీ టైంకి తమ రెడీ ఉందనమాట. 6th month వచ్చింది. ట్విన్స్ అని తెలుసు. ట్విన్స్ అని ముందే ప్రిపేర్డ్గా ఉన్నాడు ఆ అబ్బాయి. కొంచెం బేసిక్ గుడ్ శాలరీ అలానే లేవు. డెలివరీ కోసం ఒక 1-2 lakhs రెడీ పెట్టుకున్నాడు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోలే. సడన్గా ఆ అమ్మాయికి ప్రిమెచ్యూర్ 7th monthలో డెలివరీ అయింది. ట్విన్స్. దాంట్లో ఒక ట్విన్ పరిస్థితి అస్సలు బాగాలేదు. అండ్ ప్రిమెచ్యూర్ డెలివరీ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, చాలా విపరీతంగా ఖర్చు ఉంటుంది. ఎందుకంటే ఇంక్యుబేటర్ పెట్టడం, ట్రీట్మెంట్స్ అవి, ఎందుకంటే ఒక ఊంబుని క్రియేట్ చేయాలి, ఊంబుని క్రియేట్ చేయాలి. లో బాడీ వెయిట్తో పుడతారు. 600 grams పుట్టింది ఆ పాప. అయితే 2లో 5 రోజుల్లో ఒక పాప డెత్ అయిపోయింది. ఓకే, బట్ ఆ ఉన్నదాన్ని రిటైన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆ అమ్మాయికి. అండ్ దానికి ఖర్చు, విపరీతమైన ఖర్చు. అబ్బాయి అసలు రెడీగా లేడు. ఆ టైంలో నాకు చాలా ముచ్చటేసిన విషయం ఏంటంటే, కాల్ కలిసి పెరిగిన కజిన్స్ అందరూ అప్పుడే జాబుల్లో సెటిల్ అయ్యారు. చిన్న పిల్లలు, 20 ఏళ్ళు 22 ఏళ్ళ పిల్లలు. సో జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళకి ఆఫీస్ నుంచి లోన్స్ తీసుకున్నారు. ఈ అబ్బాయి కోసము అప్పటికప్పుడు ఒక్కొక్క కజిన్ 1 lakh 50,000 50,000. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ అయితే 5 lakhs ఆఫీస్. ఇది నా ఏజ్ కదా, కొంచెం పెద్దది దానికన్నా. సో బాగా సెటిల్ అయింది అమ్మాయి. సో ఒక 5 lakhs లోన్ తీసుకుంది తమ్ముడు కోసం. తమ్ముడికి ఉన్న ఇమ్మీడియట్ నీడ్ ఉంది కాబట్టి తర్వాత వాళ్ళు తీర్చుకుంటారు కానీ లోన్ తీసేసుకుంది. ఇమీడియట్గా లోన్ శాంక్షన్ అయింది. సో ధైర్యం అన్నమాట అక్కడ. సో పెద్దవాళ్ళు ఎవరు ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలే, చిన్నవాళ్లే అందరూ అప్పుడప్పుడు సెటిల్. అంటే ఆ కజిన్స్ యొక్క బ్రాటప్ ఎలా ఉందో ఆలోచించు. ఎందుకు ఈ 2 స్టోరీస్ నేను చెప్పాలనిపించిందంటే అండి, మనము పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, గృహ ప్రవేశాలకి, వీటికి చదివిస్తాం కదా, అక్కడ చదివించటం ఎంత ముఖ్యమో, ఒకళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే ఈ చదివింపుల చర్య ఇప్పటి నుంచి మన ఆలోచన మార్చాలి. వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి చదివింపు స్టార్ట్ చేయాలి. గ్రేట్ థాట్ యాక్చువల్గా. చాలా చాలా అవసరం ఈ పాయింట్. మళ్ళీ ఎందుకు ఈ పాయింట్ అంటే, ఎక్కడో కష్టం ఉండదు, నువ్వు ఎవరికో ఏం చేయక్కర్లే. మన చుట్టాల్లోనే మనం బాగున్నాం, మన చుట్టాల్లోనే ఎవరికో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక చిన్న సర్జరీ కావాలి, ఓకే, ఒక చిన్న ఫోన్, ఏమన్నా అవసరం ఉందా, డబ్బులు ఏర్పడ్డాయా, లేకపోతే ఏం చేయాలి, నువ్వే మొత్తం ఇవ్వకు, ఒక 10 మంది కజిన్స్ని అడుగు. ప్రతి ఒక్కళ్ళు ఒక 2,000 10,000 రూపాయలు 2,000 1000 రూపాయలు వేసుకుంటూ వాళ్ళకి అరేంజ్ చేయండి. వాళ్ళ నుంచి తిరిగి వస్తుందా,
అది పక్కన సాయం అంతే, నీకు బ్లెస్సింగ్స్ అంతే అది. అండ్ ఒక్కసారి అలాంటి పని చేసి చూస్తే నీకు వచ్చే తృప్తి ఎలా ఉంటుంది తెలుసా రాస్య, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి, ఒక మనిషి నీ వల్ల నిలబడ్డాడు అన్న తృప్తి, ఆ సంతోషమే వేరుంటుంది, నిజమే. ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది, దాంట్లో కిక్కే వేరబ్బా. నిజంగా చెప్తున్నా, కిక్కే వేరు. ఒక మనిషికి నువ్వు స్టాండ్ అయ్యావా, వాళ్ళ నుంచి నీకు మళ్ళీ పొగడతలు సాయం, మళ్ళీ తిరిగి వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్ వద్దు. ఇందాక నేను చెప్పిన స్టోరీలో ఎప్పుడో వాళ్ళ నాన్న చిన్నప్పుడు చదువుకి 1000 రూపాయలు ఇచ్చి వాడి చదువుకి ఫీజు కట్టినందుకు ఆ సోకాల్డ్ అన్నయ్య అనుకుంటూ వచ్చేసాడు ఆ అబ్బాయి. ఏంటది? ప్రేమ కదా. ప్రపంచంలో అడుక్కున్నా కూడా ఏం చేసినా కూడా రాంది ప్రేమ ఒకటే. కరెక్ట్. ఏం చేసినా నువ్వు దాన్ని ఎట్లా అయినా అసలు ఎంత విలువ కట్టినా దానికి రాంది ప్రేమ ఒకటే. ఆ ప్రేమ ఆటోమేటిక్ ఒక పర్సన్ నుంచి వస్తుంది అంటే అది నీ సాయం వల్ల. అలా ఎంత అదృష్టవంతులు. అది ఎప్పుడో చేసిన సాయం ఇవాళ ప్రేమ రూపంలో వచ్చింది. అది చాలుగా మనకి బతకడానికి ఒక కిక్. చెప్తున్నా కదా, మనల్ని ఒక మనిషి ప్రేమిస్తున్నాడంటే ఆ కిక్కే వేరు. మనం ఒకరికి సాయం చేస్తున్నామని సాయం చేశాక వచ్చే ఆ హ్యాపీనెస్సే వేరు. సో ఈ 2 స్టోరీస్లో మనం నేర్చుకునేది ఏంటంటే, మనకంటూ కొంతమంది ఉండాలి అంటే మనం ఎలా బిహేవ్ చేసి ఉండాలి దానికి ముందు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇంకో పాయింట్లో నేను చాలా మంది గమనించా, బంధువుల వీళ్ళు బంధువులు నన్ను పీక్కు తింటారు, వీళ్ళ వల్ల నాకేం ఒరగలేదు. ఓకే, ఒక్కడు నేను ఇంతమందికి ఇంత సాయం చేశాను, ఒక్కడు నా సాయానికి రాలే వీళ్ళల్లో అని చాలా మంది గింజుకుంటుంటారు. నేను చూస్తాను, వీళ్ళు ఎవరిని పట్టించుకోకర్లేదు, నేను చూసుకోకర్లేదు. అప్పుడు నాకు అనిపించే క్వశ్చన్ ఏంటంటే, నీకు సాయానికి ఎవరు రాలేదు పక్కన పెట్టు, నువ్వు సో బంధువులు అంటున్నావు కదా, ఎవడైనా కష్టానికి ఒక్కసారైనా వెళ్ళావా? ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఒక్కసారి సాయానికి వెళ్ళావా? ఓకే సరే, ఒకటికి సాయం చేసే వాడు నేను మర్చిపోయాడు, పోనీ వాడికి రుణం ఉంది, అయిపోయింది. కానీ ఈ సాయం విలువ ఎక్కడికి పోదు లాస్య, ఇంకొక రూపంలో మనకు వచ్చేస్తుంది. కరెక్ట్. సేమ్ పర్సన్ తో మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్. సహాయం అది సేవ అనము, దాన్ని సహాయం అనము. ఓకే, దాన్ని మళ్ళీ ఎక్స్పెక్టేషన్. సో మనం ఏంటంటే సేవ చేసే విషయం అందరూ అంటారు కదా, ఇట్లా ఇచ్చేసేసే ఈ చేయకూడదు తెలియకూడదు అంటారు కదా, పోనీ తెలిసిందా పక్కన. బట్ మళ్ళీ తీసుకోవాలి అన్న పాయింట్, అక్కడి నుంచే తీసుకోవాలన్న పాయింట్ వెరీ రాంగ్ అసలు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి, మనం ఏది ఇస్తే లాస్ట్ అది వెనక్కి వస్తుంది. ఓకే, సో నువ్వు సోగాళ్ళు బంధువుల్ని తిట్టి అరిసి వాళ్ళకి ఏం సాయం చేయకుండా ఉంటానంటే ఓకే, నీకు తిరిగి అదే వస్తుంది అంతే. ఓకే, నువ్వు నాని దగ్గర తీసుకుంటే నీకు తిరిగి ఇంకొకటి దగ్గర తీసుకుంటాడు. సో నీకన్నా కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ అయితే పొందలేవు, కానీ ఇంకో రకం హెల్ప్స్ ఉంటాయి కదా. అవసరం వస్తే ఒక బాబుకు తోడుగా పడుకోరా, నేను ఊరికి వెళ్తున్నా, ఇలాంటి మాటలు ఉంటాయి చూసావా, ఇలాంటివన్నీ చాలా అవసరంగా. ఎప్పుడు డబ్బు సాయమే కదా అనుకున్నాక, టైం సాయం, మనిషి ఆ టైంకి రావటం. నువ్వు ఇలాంటివి చేస్తున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా నేచర్ స్టార్ట్స్ కోఆపరేటివ్, నీకు కావాల్సిన హెల్ప్ కావాల్సినట్టుగా టైంకి పడుతుంది. అండ్ భగవంతుడు ఎక్కడ ఉండడు, పక్క మనిషిలోనే ఉంటాడు. సో వెన్ యూ డూ ద రైట్ థింగ్స్, యూనివర్స్ విల్ హెల్ప్ యూ 100%. అను ఎక్కడి నుంచో సాయం రాదు, నువ్వు భగవంతుడిలాగా వచ్చావయ్యా అంటాను చాలాసార్లు, ఆ సాయం మళ్ళీ మనిషి రూపేణనే వస్తుంది. అండ్ నేను 100% నమ్మే సత్యం ఏంటంటే, మానవ సేవే మాధవ సేవ. ఓకే, నేను చూస్తాను చాలా మందిని స్వామివారి గుళ్ళకి, గోపురాలకి, నగలకి, వాటికి లక్షల డొనేషన్ ఇచ్చేస్తాం. అది స్వామివారు చేయించుకుంటారు, వీళ్ళ నుంచి వడ్డీ లాక్కుంటారు. స్వామివారో అమ్మవారో గుళ్ళకి చేసే ఆ ప్రక్రియ వేరు, అది ఖచ్చితంగా నీకు రుణం ఉంది ఆ గుడికి చేయాలని చెప్పి. నాకేమనిపిస్తుంది అంటే, దాంట్లో నువ్వు 5 లక్షలు 10%, అదే అంటున్నా, 5 లక్షలు కిరీటానికో 5 లక్షలు ఇస్తారు చాలా మంది. ఫ్రెండ్స్ కూడా మొన్న అదే చెప్పా, 1 లక్ష కానీ ఒక 50,000 కానీ ఒక్క ఫ్యామిలీ నిలబడటానికి ఇవ్వండి, వాళ్ళ ఫీజులు కట్టడానికి ఇవ్వండి. అది అసలు వాళ్ళ లైఫ్ని ఇట్లా చేంజ్ చేసేస్తుంది, లైఫ్నే చేంజ్ చేస్తుంది. ఒక ప్రాణం కాపాడిన వాడు అవుతావు, ఒక ఫ్యామిలీని కాపాడిన వాడు అవుతావు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఒక డ్రెస్కి 2,000, ఓకే, ఒక గాజుకి, ఒక చిన్న ఐటమ్స్కి 3,000, 4,000, 5,000, 10,000 ఇట్లా షాపింగ్కి వెళ్ళామంటే 10,000 అయిపోతాయి. బట్ నేను ఇప్పుడు నా ట్రస్ట్ ద్వారా చదివిస్తున్న పిల్లల్లో ఆ 10,000 కడితే వాళ్ళకి ఆ ఇయర్ ఫీజు అంతా అయిపోయి, వాళ్ళకి ఆటో చార్జెస్ ఏవో ఒకటి వచ్చేసేసి వాళ్ళకి ఎంత ఉపయోగం అవుతుంది తెలుసా ఆ ఫీజు. మనము అంటే నీకు తెలుసు కదా, ట్రస్ట్ నడుపుతున్నాను అమ్మ పేరు మీద. సో నాకు అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత వేస్ట్ చేస్తున్నాం మనీ మనం. ఈ మనీ కనుక వాళ్ళకి చిన్న సాయం, వాళ్ళకి ఆ 4 నెలలకి ఫీజు ఎంత, 5,000, 15,000 వాళ్ళ స్కూల్ ఫీజులు ఉంటాయి, కాలేజ్ ఫీజు అయితే 25,000, 30,000 ఉంటాయి. ఒక్కళ్ళ ఫీజు కట్టి చూడు,
అసలు చెప్తున్నా ఆ కిక్కే వేరు లాస్య. డెఫినెట్లీ అంటే మనం ఒకరికి సహాయం చేయాలి అన్న ఆలోచన కానీ అన్న మైండ్ సెట్ కానీ వస్తే మనకు ఎప్పుడైనా ఈ నీడ్ ఉన్నప్పుడు ఇంకొకరు మనకు సహాయం చేస్తాడు, దేవుడి రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు అనేది చాలా చక్కగా విత్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Fearless.